హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. మా పెద్దమ్మాయి సుసన్న ప్రజెంట్ అయితే తనకి 5 ఇయర్స్ అండి, 5.5 ఇయర్స్. చిన్నమ్మాయికి వచ్చి 3.5 ఇయర్స్. సో మనం 5 ఇయర్స్ వరకు పిల్లల హెల్త్ విషయంలో చాలా కేర్ అయితే ఉండాలి. అసలు చిన్నప్పుడైతే చాలా టెన్షన్ పడిపోయేదాన్ని. కొంచెం ఫీవర్ వచ్చినా చాలా ఆలోచించేదాన్ని. ఎన్ని నైట్ అవుట్లు చేసామో చిన్నమ్మాయికి, పెద్దమ్మాయికి. నైట్ అవుట్ చేసుకుని వాళ్ళకి ఫీవర్ టైంలో తడి బట్ట పెట్టుకోవడం, ఇలా కేర్ తీసుకోవడం, చూసుకోవడం చాలా నిద్రలేని రాత్రులైతే గడిపాము. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయితే అయ్యాము. సో రీసెంట్గా అయితే మా పెద్దమ్మాయికి కొంచెం హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది. తనని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళాము. యూరిన్ టెస్ట్ అయితే చేశారు. యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి యాంటీబయాటిక్స్ అయితే ఇచ్చారు. అవైతే యూజ్ చేసాము. కొంచెం మంచిగా రికవరీ అయ్యింది. సుసన్న హెల్త్ అయితే ఇప్పుడైతే చాలా బాగుంది. స్కూల్కి కూడా వెళ్తుంది. సో తనకి క్లియర్ అయినాక మా షానికి అయితే ఫీవర్ అయితే వచ్చింది. నార్మల్ ఫీవరే అనుకుని చెప్పి నేను ఫిఫాని 250 అయితే ఎప్పుడు అదే ఇస్తారు రవీంద్ర గారు. సో అదే నేను మెడికల్ షాప్ నుంచి అయితే తీసుకుని వచ్చి నేను ఒక 3 డేస్ అయితే యూజ్ చేశాను. కానీ తగ్గలేదు. సరేలే ఇంకా 3 డేస్ అవుతుంది కదా, హాస్పిటల్కి వెళ్దామని చెప్పి హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళాము. హాస్పిటల్ తీసుకుని వెళ్ళాక అక్కడ కొన్ని యాంటీబయాటిక్స్ అయితే ఇచ్చారు. యాంటీబయాటిక్స్ ఇచ్చారు అయినా కానీ అవి మేము యూజ్ చేసాం. 1 వీక్ యూజ్ చేసాం. 1 వీక్ ప్లస్ 3 డేస్, అంతకుముందు ఒక 2 డేస్, మొత్తం టోటల్గా 10 డేస్. ఎప్పుడు ఫీవర్ వచ్చినా అంతే, ఎక్కువ డేస్ అయితే ఉండదు. ఉంటే యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తాం కదండి, ఆయన ఇచ్చిన మెడిసిన్ యూజ్ చేస్తే ఖచ్చితంగా ఫీవర్ అయితే తగ్గిపోద్ది, మళ్ళీ రాదు. అలాంటిది యాంటీబయాటిక్స్ అయిపోయినాయి, సిరప్స్ అయిపోతున్నాయి, ఇంకా ఫీవర్ కంటిన్యూ అవుతుంది. అందుకని చెప్పి నాకైతే డౌట్ అయితే వచ్చింది. ఇది నార్మల్ ఫీవర్ అయితే కాదు, ఏదన్నా వైరల్ ఫీవర్ అయితే అయి ఉండొచ్చు అని చెప్పి నాకు డౌట్ అనిపిస్తుంది. కానీ ఈ సిరప్స్ ఇంకా 1 వీక్ వాడదామని చెప్పి వాడుతూ ఉన్నాము. ఈలోపు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వచ్చాము. అక్కడ కూడా తనకి హెడ్ అయితే బాగా హీట్ వస్తుంది, ఫీవర్ కూడా వచ్చేసింది. ఇక 1 నైట్ ఉన్నాం అంతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 నైట్ అయితే స్టే చేసాము. ఇంకా వెంటనే మా హస్బెండ్ గారు వచ్చారు. అయితే వచ్చాము. సండే అయితే ఇంక మేము వచ్చే టైంకి నైట్ అయితే అయిపోయింది. ఇంకా టైంలో హాస్పిటల్కి అయితే అవ్వదని చెప్పి మండే మార్నింగ్ తీసుకువెళ్దామని అనుకున్నా. అయితే మా సుసన్న స్కూల్కి వెళ్తుందని చెప్పి మా షానికి కూడా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను తనని స్కూల్కి పంపించి నేనైతే హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళాము. అక్కడ వాళ్ళు బ్లడ్ టెస్ట్ అయితే చేశారు. బ్లడ్ టెస్ట్ చేస్తే మంచిదమ్మా అని చెప్పి చేయించారు. చేస్తే తనకి బాగా కఫం పట్టేసిందని చెప్పారు, ప్లస్ టైఫాయిడ్ అటాక్ అయిందని చెప్పారు. అందుకే ఫీవర్ అయితే తగ్గలేదమ్మా సో అని చెప్పి యాంటీబయాటిక్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే కొంచెం తగ్గింది. ఐస్ క్రీమ్స్ తినడం వల్ల తనకి బాగా కఫం అయితే పట్టేసిందండి. అది నేను చేసిన మిస్టేక్. చిన్నమ్మాయి కదా అని చెప్పి గారాబం చేస్తే ఇలానే ఉంటుందండి. మేమైతే చాలా ట్రబుల్ ఫేస్ చేసాము మా చిన్నమ్మాయి విషయంలో. తను అడుగుతుంది కదా అని చెప్పి నైట్ టైం ఆల్టర్నేట్గా బయటకి తీసుకుని వెళ్ళి ఐస్ క్రీమ్లు ఇప్పించడం లేదా జ్యూస్ ఇప్పించడం, ఇలా కూలింగ్వి ఇవ్వడం వల్ల తనకి కూలింగ్ ఐటెం అయితే పడలేదండి. అందుకని ఎంత ప్రాబ్లం అయితే అయ్యింది. వాటి ఖర్చు తక్కువైన హాస్పిటల్ బిల్ అయితే చాలా ఎక్కువ అవుతుంది కదా. మాకైతే 5000, టెస్ట్లకి 1500 అయింది, మెడిసిన్కి 1000 అయింది. ఇంతకుముందు టెస్ట్లకి కూడా అట్లా టోటల్గా 5000 అయితే అయింది.